హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో మొత్తానికి హైకోర్టు నోటిఫికేషన్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేశారండి. సో ఎవరైతే ఏపీ హైకోర్టు జాబ్స్ కోసం ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేశారో, సో మీకు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ కనిపిస్తుంది కండి. వెబ్సైట్లో మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు దట్ ఇక్కడ మీకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 కానివ్వండి, జూనియర్ అసిస్టెంట్ కానివ్వండి, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీస్ట్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ ఇవన్నీ కూడా మనకి ఇవాళే ఇచ్చారండి. మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను జూనియర్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవుదామని అనుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, జూనియర్ అసిస్టెంట్ దీని మీద క్లిక్ చేయండి. సో మీకు ఓపెన్ అవుతుంది. సో నోటిఫికేషన్ డేట్ మనకు క్లియర్గా అంతా మెన్షన్ చేశారు, 6/5/2025 అని చెప్పేసి. సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫర్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్. జూమ్ చేస్తా చూడండి. అండ్ మనకి వాళ్ళు ఏమి ఇచ్చారంటే 13th నుంచి, ఓకేనా, 13/5 నుంచి 26 వరకు కూడా మనకి ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. సో ద ఆన్లైన్ పోర్టల్ విల్ బి అవైలబుల్ ఆన్ ద హైకోర్ట్ వెబ్సైట్ అండ్ ఆల్సో ఆన్ ద వెబ్సైట్ ఆఫ్ ద ఆల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఇన్ ద స్టేట్ ఫ్రమ్ 13 to 2 వరకు. ద లాస్ట్ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇస్ 2nd అండి, అండ్ అప్ టు నైట్ 11:59 PM వరకు ఇచ్చారు. బట్ డోంట్ వెయిట్ ఫర్ ద లాస్ట్ డేట్ అండ్ నో అదర్ మోడ్స్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి ఎంటర్టైన్డ్ అని చెప్పేసి అన్నారు. సో దీని సిలబస్ చూసుకుందాము. జూనియర్ అసిస్టెంట్కి ఓవరాల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయంటే మనకి అనంతపురంకి 11 ఉన్నాయి, చిత్తూరుకి 25 ఉన్నాయి, ఈస్ట్ గోదావరికి 28 ఉన్నాయి. అలా మీ మీ డిస్ట్రిక్ట్స్ చూసుకోండి ఒకసారి. అండ్ దీని యొక్క సిలబస్ కూడా చూద్దాం. ఎస్, సిలబస్ చూడండి. మీకు ఇక్కడ జనరల్ నాలెడ్జ్, ఓకేనా, ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్, ఇండియన్ జాగ్రఫీ, అగ్రికల్చర్ అండ్ ఎన్వైర్న్మెంట్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, జనరల్ సైన్స్ ఇచ్చారు, సైంటిఫిక్ రీసెర్చ్ ఇచ్చారు, అవార్డ్స్ ఇచ్చారు, పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చారు, స్పోర్ట్స్ ఇచ్చారు అండ్ కరెంట్ అఫైర్స్ ఇచ్చారు, బోత్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ ఇచ్చారు చూడండి, రీడింగ్ కాంప్రిహెన్షన్, స్పాటింగ్ ఎర్రర్స్ కానివ్వండి, క్లోజ్ టెస్ట్, పారా జంబుల్స్ ఆర్ సెంటెన్స్ జంబ్లింగ్ కానివ్వండి, ఆడ్ సెంటెన్స్ అవుట్ లేదా ఆడ్ మ్యాన్ అవుట్ అని చెప్పుకోవచ్చు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు, ఓకేనా. సో సిలబస్ అయితే చాలా తక్కువే ఉంది. సో చాలామంది మనకి మెసేజ్ కూడా చేశారండి, సార్ హైకోర్టుది ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా అంటే. మాకు ఒకవేళ ఎక్కువ రిక్వెస్ట్లు వచ్చినాయి అనుకుంటే ఖచ్చితంగా మేము మన విఐపి లెర్నింగ్ యాప్లో మన కోర్స్ని పోస్ట్ చేయడానికి మేము ప్లాన్ చేస్తాము. బట్ మీకు తెలుసు మన టీం అంటే మన విఐపి టీం అంటే యూపీఎస్సీకి చెప్పే ఫ్యాకల్టీసే ఉన్నారు కదండి. సో కంప్లీట్ టీంలో ఒక 3 to 4 మెంబర్స్ని డెడికేటెడ్గా ఆర్ 5 మెంబర్స్ని డెడికేటెడ్గా మనము అలాట్ చేసినట్లయితేనే ఒక కోర్స్కి మనం ప్రామిస్ చేసినవన్నీ డెలివర్ చేయడం జరుగుతుందండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే విఐపి లెర్నింగ్ యాప్ ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో కింద కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే మీ ఇంట్రెస్ట్ని బట్టి డెఫినెట్గా మేమైతే కోర్స్ ప్లాన్ చేస్తాం. బట్ ఒకటే చెప్తున్నా, ఇఫ్ యూ ట్రస్ట్ విఐపిఎస్ అకాడమీ దెన్ వీ వాంట్ బిట్రే యూ. ఖచ్చితంగా మీకు ఉద్యోగం వచ్చేలాగా మేము క్లాసెస్ చెప్తాము, ప్రొవైడెడ్ మీరు కూడా అదే సీరియస్నెస్తో క్లాసెస్ వింటే, ఓకేనా. అండ్ ఇదే కాకుండా మీకు ఏ ఎగ్జామ్ కావాల్సిన మనకి నోటిఫికేషన్ కావాలన్నా కానీ దాన్ని జస్ట్ క్లిక్ చేయండి, చూడండి, సిలబస్ చూడండి, ఎన్ని పోస్టులు ఉన్నాయి చూడండి. ఒకవేళ మీ డిస్ట్రిక్ట్స్లో అలా లేవు అనుకుంటే ఓపెన్లో అవకాశం ఉంటే ఓపెన్లో మీరు ట్రై చేసుకోండి, ఓకేనా. ఎస్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఈ వీడియో కింద కమెంట్ చేయండి. బేస్డ్ ఆన్ ద కమెంట్స్ మీరు దేనికి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు అండ్ మేము కోర్స్ ఇంట్రెస్ట్ ఉన్నారా లేదా అని చెప్పేసి మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మనం విఐపి లెర్నింగ్ యాప్లో మేము కోర్స్ తీసుకురావడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.